హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఇక వేసవికాలం కాబట్టి చాలామంది పల్లెటూరోళ్ళు అయితే బయటేనండి వాకిల్లోనే పడుకుంటూ ఉంటారు. ఇంకా ఇదివరకైతే మేము కూడా అందరం బయటేనండి తలా ఒక మంచం వేసుకుని పడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడైతే అన్ని మంచాలు ఎక్కడి నుంచి వస్తాయండి పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత. ఇక ఎంత ఒక్క పెట్టినా కానీ లోపలే ఫ్యాన్ వేసుకుని పడుకుంటున్నాము. ఇక మావయ్య గారు ఆయన అయితే ఇక చెరొక మంచం మీద బయట పడుకుంటారు. ఇక ఉదయాన్నే లేవగానే మరి మంచాలు తీసేసి పక్కల అవి సర్దేసుకుంటేనే కానీ తుడవడానికి వీలు కాదు కదండి. ఇక అందుకని ఆయన్ని లోపలికి వెళ్ళిపోమని చెప్పి మంచం మీద పక్కలన్నీ తీసేసి ఇక పంచాన్ని అయితే బయట పెట్టేశాను. మొన్నటి వరకు ఎంత ఉక్కబెట్టినా ఎంత ఉడుకొచ్చినా కానండి ఏదో అలా అలా భరించేసాం. కానీ ఇక 15వ తారీఖు అంతకు ముందు రోజు ఇక 3 రోజులు వరుసగా అయితే చాలా ఉక్కపోతతోటి అయితే భరించలేకపోతున్నాం. ఇక అయినా తప్పదు కదండి. ఇక పల్లెటూరులో ఉండేవాళ్ళము బయట ఆరుబయట అయితే పడుకుంటారు చాలామంది. ఇక ఇప్పుడు ఎవరు పడుకుంటున్నారండి? బయట పడుకుందామంటేనేమో దోమలు చంపేస్తాయి ఎంత ఫ్యాన్ తిరిగినా కానీ. ఇక ఆ దోమలకు భయపడైనా సరే చాలామంది లోపలే పడుకుంటూ ఉంటారు. ఇక డాబాలు బిల్డింగ్లో గల వాళ్ళు అయితే ఇక పైకి వెళ్ళిపోయి ఫ్యానో పెట్టుకుని అయితే పడుకుంటూ ఉంటారండి. మాకు మరి ఎలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి ఇక లోపలే అలాగే పిల్లల్ని అలానే ఉంచేస్తూ ఉన్నాను. ఈ ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాలు వచ్చేస్తే బాగుండు అనిపిస్తుందండి. మధ్యరాత్రి కాడేమో కరెంట్ ఆగిపోద్ది. అదొక నరకం అనమాట. ఇక అది ఒక గంటో 2 గంటలకో వస్తుంది. అప్పటి వరకు అలా ఏ టవలో పుచ్చుకొని అయితే పిల్లలకి అలా ఇసురుతూనే ఉంటాను. ఇక కొంచెం పెద్దవాళ్ళు అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి. ఈ ఒక్కపొద్దు తట్టుకోవడం వల్ల కాదండి అసలు చాలా నరకం అనమాట. ఇక ఏం చేస్తామండి మరి కాలానికి తగినట్టు మరి అలా ఒదిగిపోవాలి కదా. ఇక రాత్రంతా అలా ఒక్కపొద్దుతోటి అలా బయటకు వచ్చేసరికి అయితే చల్లగా ఉండే గాలి అలా ఒంటికి తగిలేసరికి కాస్తంత ప్రాణం లేచి వచ్చినట్టుండి ఆ తర్వాత తీరిగ్గా నా పనులైతే మొదలు పెట్టుకుంటానండి. ఏ కాలంలో వచ్చే వాటిని ఆ కాలంలోనే అనుభవించాలి కదండి. ఇక ఎండాకాలం ఈ ఒక్కపోత తప్పదు, వర్షాకాలం వానలతోటి తప్పదు. ఇక శీతాకాలం అంటారా చలి అనమాట. ఇక వాటిని మనం నియంత్రణ అయితే చేయలేం కదండి. భరించడం తప్ప భరించేస్తాను. ఇక సాధ్యమైనంత వరకు అయితే ప్రతిదీ భరించేయడానికే చూస్తానండి. మా అబ్బాయి అంటున్నాడు, నువ్వు నేచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. సహజంగా ఈ రోజుల్లో ఎవరుంటారమ్మా, అందరూ కూడా ఏఐ తోటి ఈ రోజుల్లో బ్రతికేస్తున్నారు. ఏఐ వచ్చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా నేచర్ గురించే చెప్తూ ఉంటావు. ప్రకృతితో మమేకమైపోయి బ్రతకమంటావు. ఇప్పుడు ఎలా ఉంటున్నారమ్మా, ఎవరు ఉంటున్నారు అలాగా? నువ్వు తప్ప ఎవరూ ఉండరేమో అని అంటాడండి మా అబ్బాయి. నాలాగా ప్రకృతి మీద ఆధారపడేవాళ్ళు, కాలానికి తగ్గట్టు బ్రతికేవాళ్ళు ఉంటారని నాకు అనిపిస్తుందండి. నేను ఎక్కువగా ప్రకృతితోటే బ్రతకాలని ఆశపడుతూ ఉంటానండి. కాలం మనకి ఎలా ఇస్తుందో అలానే బ్రతికేయాలనుకుంటాను. అంతేగాని మనం దానికి విరుద్ధంగా బ్రతకాలన్న జీవితం అయితే నేను కోరుకోను. ఈ ఎండల్లో చాలామంది చల్లదనాన్నే కోరుకుంటారు కదండి. సపోజ్ ఏసీ, కూలర్ అలాంటివి. ఫ్యాన్ ఉంటే చాలా అనుకుంటానండి. అంతకు మించి ఇంకెక్కువేమీ కోరుకోను. ఫ్యాన్ మాత్రం ఎందుకబ్బా అని మీరు అనుకుంటున్నారా? మరి అందరూ కూడా ఫ్యాన్ ఎవరైనా వాడతారు కదండి. అది లేని వాళ్ళంటూ ఈ భూమి మీద ఎవరు ఉంటారండి? అందరూ ఫ్యాన్ వాడతారు. ఇక అందరూ వాడేదే నేను కూడా వాడాలనుకుంటాను తప్ప ఇక కొంతమందికే సాధ్యం అన్నదైతే నేను ఇష్టపడను. ఇక అలాంటి వాడి జోలికి పోను. ఇక అలాంటి వాడి గురించి కూడా ఆలోచించను. అందరితో పాటే నేను అనుకుంటానండి. ఇక ఫ్యాన్ ఉంది కదా అనేసి పొద్దేడు బళ్ళు అయితే ఆ ఫ్యాన్ దగ్గరే కూర్చోవాలని అయితే అస్సలు అనుకోను. ఎంత వేడున్నా ఎంత నాకు ఒక్కపోత పెట్టినా కానీ పనులన్నీ అయిన తర్వాతే కాసేపు అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. ఆ కాసేపు అయినా ప్రాణాన్ని ఏదో విధంగా నిలబెట్టుకోవాలి కదండి. ఇక అంతమాను చేసిన వాళ్ళని చేసినట్టే ఉన్న ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా. ఏదో ఒక గంట అలా నడుము వాల్చుకుంటాను. ఇక నైట్ అంటారా, పడుకోవడానికి టైం దొరికితే చాలు అనుకుంటానండి. ఎందుకంటే మనకు అది కావాలి, ఇది కావాలి, చల్లదనం కావాలని అయితే అస్సలు కోరుకోను. ఉన్న చోటే ఎక్కడో దిగినా కాస్తంత ఒక దొప్పుడు చోటు అంటారు చూడండి, అలా ఉంటే చాలు నిద్రపోవడానికి. కాస్తంత ఫ్యాన్ తిరిగితే చాలండి. ఏంటో మాట్లాడుతుంది అని మీరు అనుకోవచ్చు. ఈ ఎండలు అలా చంపేస్తున్నాయండి. ఇలాంటి ప్రకృతిలో ఉండే వాళ్ళకి అర్థమవుతుందనమాట. ఎండాకాలంలో ఎండలు చాలా మండిపోతున్నాయి. ఇక కాస్తంత చలిమరల లాంటి గదుల్లో ఉండే వాళ్ళకైతే అర్థం కాదు ఈ బాధ. ఎండలు ఎంత మండిపోతూ ఉన్నా, వర్షాలు కుండపోతలా పోస్తూ ఉన్నా, చలి అయితే గడ్డకట్టుకుపోయేలా ఉన్నా నేను మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా పనులైతే చేసుకుంటానండి. కాలానికి తగిన విధంగానే ఒదిగిపోవాలంటారు చూడండి, ఆ విధంగా
విధంగా కాలంతో పాటే మమేకమైపోయి నా పనులైతే నేను నెరవేర్చుకుంటూ ఉంటాను. ఇక కుటుంబం కోసం నిరంతరం కష్టపడాలనే ఇక తపనతోటి ప్రతి ఇల్లాలు అంతే కదండీ! ఈ కాలానికి భయపడిపోయి లోపలే కూర్చొని ఉన్నా, బయటే ఉన్నా అవ్వవు కదండీ పనులైతే. మనకి ఉడుకొచ్చేస్తుంది, ఉక్కపోతొచ్చేస్తుంది, వర్షం వచ్చేస్తుంది, తడిసిపోతాను, ఇక చలొచ్చేస్తుంది, గడ్డకట్టేస్తాననుకుంటే ఇక పనులైతే ఎలాగవుతాయండి? అవ్వవు కదా! ఇంటి ఇల్లాలకి తప్పదండి. కాలం ఎలా ఉన్నా గానీ పనులన్నీ చేయవలసిందే, సర్దుకుపోవాల్సిందే. కాస్త చిన్నతనంలో అయితే ఎండేమిటో, వానేమిటో, చలేమిటో అసలు ఏమీ తెలీదు కానండి. కాస్తంత పెద్దతనం వచ్చేటప్పటికైతే ఇక ప్రతి కాలానికి తగిన విధంగా అయితే బాడీ ఉండలేదు. ఇక కాలంతో పాటయితే మనకి చాలా అవస్థలనేవి మొదలవుతూ ఉంటాయి గదండీ! కాలం వచ్చినప్పుడల్లా మనం కూడా మారిపోతూ ఉండాలి. ఇక ఎంత ఉక్కపోతున్నా, మరి ఏదే విధంగా ఉన్నా, రేపటి నుంచి వర్షాలు కురిచేస్తూ ఉన్నా, నేను మాత్రం ఇలా కంటిన్యూయస్‌గా నా పనైతే నేను చేసుకుంటానండి. బద్ధకం వస్తుంది పొద్దున్నే చాలా బద్ధకంగా అనిపిస్తుందండి. పిల్లలకేమో స్కూల్ లేదు కదా! లేద్దాంలే అని అనిపిస్తుంది ప్రాణం. కానీ లేవమని మనసు ఒకటే చెప్తూ ఉంటుంది. ఇక టైంకైతే లేచేసి నా పనులైతే ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే చేసుకుంటాను. ఏదో తెలియని బాధ్యత అండి ఆడవాళ్ళది. పొద్దున్నే అలా బద్ధకిద్దామంటే పని ఎదురుగా పెట్టుకుని ఎలా బద్ధకించాలనిపిస్తుందండి. ఆ పని కంప్లీట్ చేసేసి తర్వాత కూర్చుందాంలే అనిపిస్తుంది మనసైతే. ఆ పని అయిపోయిన తర్వాత ఇంకో పని చూస్తూ ఉంటుంది. ఆ పని కూడా చేసిన తర్వాత అనిపిస్తుంది. మరలా ఇంకో పని అలా మొత్తం పనులన్నీ పూటకి కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడైనా ఉంటుందా అంటే కొంతమందికి ఉండదులెండి. ఇలా జీవితం మొత్తం కూడా పనులే కదండీ ఆడవాళ్ళకి. ఇలా నా రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. డైలీ కూడా ఇలా ఈ విధంగా నేను పనులైతే చేసుకుంటాను. చాలా పనులైతే అయిపోయాయండి. పొయ్యి అంటించేసి ఎసరకుండా పెట్టాను, బియ్యం కడిగాను, అలాగే అన్నం చూసుకుంటూనే ఒక పక్కనైతే గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక టబ్బు ఖాళీ అయిన తర్వాత బట్టలైతే నానబెడతానండి. ఇక బట్టలు త్వరగా నానబెట్టేసుకుంటే త్వరగా ఉతికేసుకోవచ్చు కదా అనేసి బట్టలు కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇక పిల్లలు ఎవరూ లేవలేదండి. ఎవరూ లేవకముందు లేచి పనులు చేసుకుంటేనే చాలా వరకు పనంతా కూడా వెనకబడిపోద్ది. ఇక వాళ్ళు లేచిన తర్వాత చేయడానికి ఏదో చేయాలని పనైతే చాలా ఉంటుంది కానండి ఒక్కటి కూడా అవ్వదు. ఇక అందుకని నేనైతే వాళ్ళు లేవకముందే త్వరగా పనులన్నీ కూడా చేసేసుకోవడానికే చూస్తాను. గిన్నెలన్నీ తోముకొని పక్కన సర్దేశాను. గిన్నెలు తోముకుంటూనే అన్నం ఉడికిందో లేదో అనేసి పొయ్యి దగ్గరికి, గిన్నెల దగ్గరికి అలా తిరిగానండి. అప్పుడైతే అన్నం ఉడికిందనమాట. అన్నం వంచేసి నీళ్ళ కుండ పెట్టాను. పొయ్యి కూడా ఆరిపోయిందండి. ఇక టిఫిన్ సంగతి చూద్దాం. ఇక ఇడ్లీ అయితే వేశానండి. ఇడ్లీ రొటీనే కదా అని వీడియోస్ లాగా అని మీరు అనుకోవచ్చు. నా వీడియోస్ అంటే ఏంటో నాకు ఈ మధ్యనైతే చాలా చిరాకు వస్తుందండి చేయడానికి. ఇక మా అబ్బాయికి అయితే వేరుశనక్కాయలు ఇచ్చాను. వాటి గింజలు అయితే తీస్తున్నాడండి. వాటిని అయితే వేయించుకుని నేనైతే చట్నీకి ఆ మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. వాటిని అయితే మిక్సీ పట్టుకుని చట్నీ చేసేస్తాను. ఇక వీడియోస్ డైలీ అయితే నేను పెట్టడానికి అస్సలు నేను చేయలేకపోతున్నాను. ఇక ఈ ఎండలు మండిపోతూ ఉన్నాయి. పిల్లలేమో ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇక వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి టైంకి వండి పెట్టుకోవడం, ఇక అలాగే పెద్దవాళ్ళని కూడా చూసుకోవడం, టైం అయితే నాకు వీడియో తీసుకుని దాన్ని అప్లోడ్ చేసే అంత ఉండట్లేదు. అయినా ఏదో విధంగా కష్టపడి తీయాలనే ఆశ ఉంటుందండి. కానీ ఫలితం అయితే అంతంత మాత్రంగా ఉంటుంది కదా! అందుకని వీడియో తీయడానికి కూడా నాకు అస్సలు నచ్చట్లేదు. ఇక ఏదో ఇదైతే తీసుకుని ఒక 5, 6 రోజులు అవుతుంది. ఆ రోజే దీన్ని నేను అప్లోడ్ చేయాలి. ఇక నాకు ఆ రోజు కుదరక ఇక చేయలేదు. ఇక కంటిన్యూయస్‌గా 5 రోజుల గ్యాప్ అయితే వచ్చేసింది. ఇక ఈరోజైతే దీన్ని పెడుతున్నాను. ఇక మార్కెట్లు దగ్గరగా ఉంటే ఏమో తెలీదు గానండి. ఇక మాలాంటి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే కూరగాయలు వాళ్ళు వస్తూ ఉంటారు కదా! వాళ్ళైతే రావట్లేదండి. ఈ ఎండలకి మండిపోయి
ఇక కూరగాయలు కూడా దొరకట్లేదో ఏంటో తెలియదు కానండి, కూరగాయలు అయితే అసలు ఒక్కళ్ళు కూడా రావట్లేదు. ఇక కిరాణా షాపుల దగ్గరే తెచ్చుకోవాలి కూరగాయలు. ఇక సంత మార్కెట్లకి వెళ్ళొచ్చండి, అంత అలవాటు లేదు సంతలకు వెళ్ళడానికి. ఇక కిరాణా షాపుల్లోనే ఇక కూరగాయలు అయితే దొరుకుతూ ఉంటాయండి. ఎంత మనం ఎక్కువ రేటు పెట్టి హెచ్చించి కొందామన్నా సరే కూరగాయలు కూడా చాలా కొరతగా అనిపిస్తుంది. ఇక అన్నీ కొరతగానే ఉంటున్నాయండి, ఏది దొరకట్లేదు. మనం బతకడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. వర్షాలు పడే వరకు అయితే ఈ తిప్పలు తప్పవు అనుకుంటండి. ఇక నేను సాంబార్ చేద్దామని దానిలోకి కావలసిన కూరగాయలన్నీ ఒక గిన్నెలోకి అయితే కట్ చేసుకుని దాంట్లోకి నీళ్లు పోసుకుని ఉప్పు పసుపు నూనె కూడా వేసేసుకుని దాన్ని అయితే మగ్గించుకుంటున్నాను, అంటే ఉడకబెడుతున్నాను. ఇంకో దాంట్లో అయితే పప్పు పెట్టానండి. ఇక రెండింటిని అబ్జర్వ్ చేసుకుంటూ బట్టలు అయితే జాడించేసి ఆరేసేస్తే ఒక తడప అయిపోతాయి. తర్వాత సాంబార్ తాలింపు పెట్టిన తర్వాత ఉతకొచ్చు అనేసి ముందైతే మురికి పట్టవు చూడండి, పిల్లలు అప్పటికప్పుడు వేసుకొని తీసేస్తారు. ఆ బట్టలు అయితే నేను జాడించేసాను సర్ఫ్లో పెట్టి, వాటికి కంఫర్ట్ పెట్టి ఆరేద్దాం అనేసి. ఆ తర్వాత మిగతా బట్టలు ఉతుకుతానండి. ఇక పప్పు తాలింపు పెట్టిన తర్వాత ఇక పిల్లలకైతే అన్నం పెట్టి, ఆ తర్వాత ఇక మామయ్య గారికి పెట్టి, ఇక అందరినీ చూసుకొని చక్కబెట్టిన తర్వాత బట్టలు అయితే మిగతావి ఉతికేసి ఆరేసేసాను. ఇంకా దీనిలోకైతే నేను దొండకాయ వేపుడు కూడా చేశానండి సాంబార్లోకి చక్కగా దొండకాయ వేపుడు చేస్తే మా వాళ్ళకేమో వడియాలు కావాలంటారండి, పిండి వడియాలు కావాలని అప్పటికప్పుడు కూర్చున్నారు. ఇక వాళ్ళని అలా భోజనం దగ్గర అలా కూర్చోబెట్టి ఈ వడియాలు అయితే అప్పటికప్పుడు వేయించి ఇచ్చానండి. ఇక ఆ వీడియో అయితే నేను తీసుకోలేదు, కానీ పిల్లలు వడియాలు అంత ఇష్టంగా తింటారండి. వేపుళ్ళు ఉన్నా తినరు, ఆమ్లెట్ వేసినా తినరు కానండి, మా వాళ్ళకైతే వడియాలు చాలా చాలా ఇష్టం. ఇక మా వారికి అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చానండి. ఇక వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత అడిగితే ఇక వీడియో తీయడానికైతే నాకు అవ్వలేదు. రోజైతే దాదాపుగా చాలా వంటలు చేసినట్టు నాకు అనిపించిందండి. ఇక సాయంత్రం అంటారా, సాంబార్ ఉంది కదా అనేసి చికెన్ అయితే తీసుకొచ్చారు, కొద్దిగా ఫ్రై అయితే చేశానన్నమాట. ఇక ఆ వీడియో కూడా స్కిప్ అయిపోయిందండి, తీసుకోలేదు. ఏం చేస్తామండి, అలా ఉంటుందన్నమాట ప్రాణం. అయితే విసిగిపోయిందండి యూట్యూబ్ తోటి. కష్టపడితే ఫలితం వస్తుందంటారు. చాలా చాలా కష్టపడుతున్నాను, చాలా ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాను. నా మటుకు నేను పిల్లలే కాదు కదండి, ఫ్యామిలీ మొత్తం కూడా అందరినీ చూసుకునే బాధ్యత నా పైనే ఉంది. అయినా కానీ నేను ఫ్యామిలీని పక్కన చూసుకుంటూ పక్కన యూట్యూబ్ తోటి ఎంత నేను తిప్పలు పడినా కానీ ఆ సక్సెస్ అనేది ఇంతవరకు కూడా నాకు రాలేదు. ఏదో ఒక రేషియోలో అయితే నాకు సక్సెస్ వచ్చేస్తే కాస్త హ్యాపీగా అనిపించి వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియో చేయడానికి, ఎలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు ఒక అవకాశం మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైలీ నా వీడియోస్ చూసేవారైతే సిస్టర్స్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి, లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేయండి అని అడిగినప్పుడల్లా ఎవరు కామెంట్ చేయట్లేదు, కాస్త గిల్టీగా అనిపిస్తుంది. సాంబార్ అయితే మన ఛానల్లో చాలా సార్లు అయితే చూపించానండి చెప్పుతూ, ఇక అందుకని ఈసారి అయితే ఎలా చేశానో చూపిస్తున్నానంతే, ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. ఇలా నేను రోజు మొత్తంలో ఒక్క అరగంట కూడా బద్ధకం అనేది నా దరిదాపుల్లోకి రానివ్వనండి. ఏదో కాస్తంత నడుమ అలా వాల్చుకుంటాను కాసేపు, ఆ తర్వాత మరలా నా పని అయితే మొదలు పెడతాను. ఇక ఇలా డే మొత్తం కూడా నా పనులతోటి నా జీవితం అంతా ఇలా కంటిన్యూస్గా జరిగిపోతూనే ఉందండి. ఇలా బద్ధకం అనేది ఎక్కడా కూడా అంటించుకోను. నిరంతరం ఇలా పనులు చేసుకోవడానికే ఇక ఈ చేతులకి పని చెప్తూ ఉంటానండి. ఓపిక ఇమ్మని మాత్రం దేవుణ్ణి కోరుకుంటాను పని చేసుకోవడానికి కావాల్సినంత. అలాగే మీ అందరి సపోర్ట్ని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియోస్ కూడా ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా మీరు లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా నేను వీడియోస్ మరిన్ని చేయడానికి మీ సపోర్ట్ని కోరుకుంటున్నాను. అమ్మేసిన ఒత్తికి అయ్యేసిన నూనెకి సరిపోతుంది అంటారండి సామెత. ఆ విధంగా నేను పడ్డ కష్టానికి ఏదో కాస్తంత ప్రతిఫలం దక్కితే నేను కూడా ఇంకొన్ని వీడియోస్ అయితే చేయాలని ఆశ ఉంటుంది కదండి. యూట్యూబ్ కోసం నేనైతే చాలా కష్టపడుతున్నాను, ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.